అలా కాదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో క్లాస్ ఫ్యామిలీస్, ఏదో ఆశయాలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్య మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొక బావులు అయితే పడద్దండి. ఈవెన్ పేరెంట్స్ కూడా ఈ సోషల్ స్టేటస్కి లోబడో ఇంకెవరో చెప్పారని వినో మీకు అసలు నాలెడ్జ్ లేకుండా పిల్లల్ని కూడా కంపెల్ చేయొద్దండి. స్ట్రగుల్స్ మీకు తెలియవు అనమాట. డైరెక్ట్గా చూసే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి పని కావాలి, 4 days వర్క్ కావాలి, వాళ్ళ హెల్త్లో ఆల్రెడీ పాడంటాయి. ఎందుకంటే టైంకి తినలేరు, మంచి ఫుడ్ తినేంత స్తోమత ఉండదు. ఎందుకంటే పార్ట్ టైంలో అంత ఇన్కమ్స్ రావన్నమాట. హైరా, అందరికీ గుడ్ మార్నింగ్. 4 days అయింది మామూలుగా వాకింగ్ చేసి. సంహౌ పని ఎక్కువ అవడం వల్ల ఎందుకో కుదరట్లేదనమాట. ఇవాళ సాటర్డే, ఇవాళ ఎలాగో వర్క్ లేదు కాబట్టి అలా మార్నింగ్ లేచి వాకింగ్కి వచ్చేసా. మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు, ఇప్పుడు ఒక 7:30 అవుతుంది టైము. ఇంకా అందరూ నిద్రపోతున్నారనమాట రూమ్లో. మామూలుగా ఇంకా వీకెండ్ అయితే చాలా లేట్గా పడుకుంటారు, లేట్గా కూడా నిద్రలేస్తారు, వర్క్ ఉండదు కదా. సో ఆ కాన్ఫిడెన్స్తో మనకు మామూలుగా 7 పైన అస్సలు నిద్ర పట్టదనమాట. అలా వాకింగ్ వచ్చేసి మా అపార్ట్మెంట్ దగ్గర ఇలా తిరుగుతున్నాను. ఇక్కడ నాకు కొంచెం ఒంటరిగా వాకింగ్ రావాలంటే భయం అనమాట. భయం అంటే ఈ టైంలో భయం ఏమి ఉండదు, బట్ ఇక్కడ అందరూ డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారనమాట. ఎక్కువ పెట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మన ఇండియన్స్ చాలా తక్కువ, లేరనే చెప్పాలి. 1 or 2 ఫ్యామిలీస్ తప్పించి, దట్టు కూడా నార్త్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మొత్తం డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు అనమాట. ఎందుకో వాళ్ళకి డాగ్స్ అంటే బాగా ఇష్టమేమో, పెంచుకుంటుంటారు. వాళ్ళు అలా దాన్ని పెట్టుకుని మనం ముందుకు వచ్చినప్పుడు అంతా నాకు బక్కు అంటుంటుంది, ఎక్కడొచ్చి మన పేక పట్టుకుంటుంది అని చెప్పేసి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్ వ్యూ అంతా ఇలానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కొంచెం మన ఇండియాలో అపార్ట్మెంట్ చూసి ఎలా ఉంటుందో కొంచెం నాకైతే ఆ ఫీలే వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదనిపించింది. ఇప్పుడే అలా బాగా సన్ రైజ్ అవుతూ ఉన్నాడు అనమాట. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఇంకొక 1/2 hour అయిందనుకో అసలు వాక్ చేయలేం. ఇక్కడ హీట్ మనకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ వీ కెనాట్ బేర్, అంత ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చి 8:10 అవుతుంది, 8:10 AM. ఇక్కడ ఒక 4-5 days కంటిన్యూస్ గ్యాప్ వచ్చేసింది అనమాట వాకింగ్కి. వాక్ చేస్తుంటే కొంచెం గస్ వస్తుందన్నమాట. కంటిన్యూస్గా చేయాలరా వెంకటరమణ, లేకపోతే చాలా కష్టం. మనతో మనం మాట్లాడుకుంటూ, అప్పుడప్పుడు మీతో మాట్లాడుకుంటూ, ఇక్కడ విషయాలని కథల్ని మీకు చిన్నగా చెప్తూ అందంగా అర్థమయ్యే విధంగా ఇలా కంప్లీట్ చేస్తాం యూఎస్ జర్నీని. మొత్తం మీద ఆల్మోస్ట్ 40 minutes కంప్లీట్ చేసా. 5 minutes లెఫ్ట్. దాన్ని రేపు కవర్ చేద్దాం. ఇవాళ మీతో ఒక విషయంలో నేను ముఖాముఖి చర్చల్లో పాల్గొనాలనుకుంటున్నా. ఏంటంటే, లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ బిర్యానీ తినాలంటే ఇక్కడెక్కడో పక్కనే 2 miles దూరంలో విజయవాడ బిర్యానీ సెంటర్ ఏదో ఉందంట, అంటే మన ఆంధ్ర వాళ్ళది. అక్కడికి వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళగానే చాలా ఖాళీగా ఉంది, అది వీక్ డే కాబట్టి. సో మన ఆంధ్ర పిల్లలు ఇద్దరు కనిపించారనమాట. ఒకటి వచ్చి తిరుపతి, ఇంకొకటి అబ్బాయి వచ్చి విజయవాడ. ఇంకా తిరుపతి పిల్లోని ఊరు పేరు అన్ని అడిగాను, డీటెయిల్స్ అంతా. ఇంకా మన తెలుగు వాళ్ళు కదా, మనం ఊరుకోం అనమాట. తను నా డీటెయిల్స్ అడిగాడు. నేను నగరాన్ని చెప్తానే చాలా దిల్కుష్ అయిపోయాడు, ఎందుకంటే మేమంతా పక్కనే ఉంటాం కదా. స్లోగా అలా మాటల్లో పడి తన బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కున్నాను అనమాట. 2.5 years ఐటీలో వర్క్ చేశారనమాట, బాగా సెటిల్డ్. కానీ దాని తర్వాత అందరిలాగే ఎంఎస్ పైన మోజుతో అమెరికా వచ్చాడు. 2 years ఎంఎస్ చేశాడు. ఇప్పుడు ఎంఎస్ అయిపోయి 1.5 years అయిపోయిందనమాట. ఎంఎస్కి మొత్తమైన ఖర్చు 40 lakhs. ఇంకా తన ఖర్చులకంతా అప్పట్లోనే పార్ట్ టైం చేసుకుంటూ తన ఖర్చులను అయితే తనే బేర్ చేసుకున్నాడు. సో గత 1.5 years జాబ్ సెర్చ్ చేస్తుంటే ఒక్క జాబ్ కూడా రావట్లేదంట, అంత వర్స్ట్గా ఉంది జాబ్ మార్కెట్. ఆ 1.5 years నుంచి ఇలాగా మన ఇండియన్ రెస్టారెంట్లలో, హోటల్లో వర్క్ చేసుకుంటూ ఉండిపోతున్నాడు అనమాట. ఇప్పటికీ ఎంఎస్ అయిపోయినాక జాబ్ రాకుండా ఉంటే కూడా ఇండియాకి వెళ్ళిపోవడానికి కారణం దానికి 40 lakhs అప్పు ఉంది. ఫైనాన్షియలీ అంత స్ట్రాంగ్ ఏం కాదనమాట. సో ఎలాగైనా జాబ్ తెచ్చుకుని తన అప్పులు తీర్చుకుని ఇండియాకి వెళ్ళిపోవాలనేదే తన మెయిన్ ఎయిమ్ ఇప్పుడు. పోనీ ఇప్పుడు చేస్తున్న జాబ్లో తనకేమన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చి తన దైనందిక జీవితాలకు ఖర్చులకు కూడా సరిపడి ఇంకా ఏమన్నా మిగిలి తాను లోన్ తీర్చేస్తాడు అనుకుంటే అస్సలు చాలదంట. ఏమన్నా తన మంత్లీ ఎక్స్పెన్సెస్కే ఒక్కోసారి చాలట్లేవంట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఖర్చులు బాగా పెరిగిపోయాయి.
మన ఇన్కమ్ సోర్సెస్ చాలా తక్కువ. మనం ఎక్కడన్నా పని చేసినా కూడా ఏమంత పెద్ద శాలరీస్ అంతా ఉండవు ఇక్కడ. అది కూడా వీళ్ళు వర్క్ చేసుకోగలిగేది ఐ థింక్ 3 or 4 డేసే వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది అనమాట ఈ పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి. సో ఇన్ని పారామీటర్స్ మధ్య తను ఇప్పుడైతే జీవితాన్ని అలా కొనసాగిస్తున్నాడు. ఇవంతా చూశాక నాకు ఒకటైతే అనిపించింది, తను బాగా చదువుకున్నాడు, ఇండియాలోనే కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చదివేశారు, మంచి జాబ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇండియాలో ఉంటే తనకు 5.5 years to 6 years ఎక్స్పీరియన్స్ వచ్చేసేది. ఈ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు కానీ తను మారుంటే ఇప్పుడున్న మార్కెట్ రేంజ్ ప్రకారం చాలా మంచి పొజిషన్లో ఉండేటోడు, చాలా మంచి శాలరీ ఎర్న్ చేస్తుండేటోడు అనమాట. మరి తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. ఇప్పుడున్న సొసైటీ ప్రభావమా, తన ఇంట్రెస్టా, లేకపోతే పేరెంట్స్ ప్రోద్బలమా, బట్ వాళ్ళ ఇబ్బందులను చూసైతే నాకైతే చాలా బాధ అనిపించింది. తను ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇవాళకి మంచి శాలరీ తీసుండేటోడు, సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అన్నిటికీ మించి మనశ్శాంతి అదైతే ఉంటుంది. సో తనకు నచ్చినట్టు తను ఉండగలిగేటోడు, హ్యాపీగా ఉండగలిగేటోడు, మనశ్శాంతిగా నిద్రపోయేటోడు, ఇక్కడ మంత్లీ పడితే డబ్బుల కోసం ఆలోచించాల్సిన పని లేదు, పేరెంట్స్ని మంచిగా చూసుకునేటోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన లోన్ గురించి ఆలోచించే బాధ అయితే తప్పేది. సో ఇప్పుడు ఏంటంటే లోన్ పెట్టి ఇక్కడికి వచ్చాడు, లోన్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. దానివల్ల అసలు ఏంటి లాభం అనేది ఇప్పటికీ నాకైతే అర్థం కాలేదు. ఒకప్పట్లో జాబ్ మార్కెట్ బాగుండేదేమో, మంచిగా ఇక్కడ జాబ్లు వచ్చేదేమో, ఎంఎస్ అవగానే జాబ్ కొట్టడం ఈజీ అయ్యేదేమో, బట్ అయితే ఇప్పుడు అలా లేదు. సో ఇంకెవరన్నా మన కుర్రాళ్ళు అక్కడి నుంచి వచ్చేలా ఉంటే, మనోళ్ళే కాదు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారంటే బెటర్ టు చెక్ యువర్ ఫైనాన్స్ స్టేటస్. చాలా ముద్దుగా పెరుగుంటారు, అక్కడే ఎన్నో కష్టాలు పడుంటారు. ఇంటర్మీడియట్ నుంచి హాస్టల్లో ఉంటాం, ఫుడ్స్ సరిగ్గా ఉంటాం, బీటెక్లోనూ హాస్టల్లో ఉంటాం. అందరికీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారనమాట. కొందరు మంచి డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, మంచి కాలేజీలో చదివించలేకపోవచ్చు. ఒక్కోసారి కనీసం మనం అక్కడే ఫుడ్ తినడానికి కూడా డబ్బులు లేకుండా అలా చదువుంటాం మనం. అక్కడ ఇన్ని కష్టాలు పడి మనకున్న ఆశయంతో జాబ్ కొట్టి మంచి లైఫ్ లీడ్ చేసే సమయంలో మళ్ళీ పోయి ఇంకో గోతులో పడ్డం అంటే ఇక్కడికి రావడం, ఎంఎస్ చదవడమే. ఇలా కాదు, నాకు బాగా డబ్బులు ఉన్నాయి, నాకు 40-50 lakhs లేకపోతే 60 lakhs, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, నాకు స్టేటస్ కావాలి, నేను అక్కడ పోయి ఎంజాయ్ చేయాలనుకుంటే రండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ కంట్రీ. పబ్బులు ఉంటాయి, డిస్కోలు ఉంటాయి, బార్ డాన్సులు ఉంటాయి, ఎంజాయ్ చేసి ఏడవండి, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. అలా కాదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో క్లాస్ ఫ్యామిలీస్, ఏదో ఆశయాలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇన్ని సమస్యల మధ్య మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొక బావులు అయితే పడద్దండి. ప్రశాంతంగా అక్కడ జాబులు ఎత్తుక్కోండి, చెయ్యండి. సిచ్యువేషన్ బాగా ఉన్నాయి, వెయిట్ ఫర్ 1 or 2 years, మార్కెట్ అంతా స్టెబిలైజ్ అవుతుంది. అలాంటప్పుడు ట్రై చేయండి, రండి. ఇప్పుడు బావిలో నీళ్లు ఉండేటప్పుడు తోడుకోవడం చాలా ఈజీ. ఏ చిన్న గ్లాస్ ఎత్తుకుపోయినా, పెద్ద చెంబు ఎత్తుకుపోయినా మనకు నీళ్లు దేంతో అయినా తోడుకోవచ్చు, ఎంత కావాల్సిన వాడికి అంత. అసలు బావిలోనే నీళ్లు లేదురంటే మళ్ళీ నీళ్ళ కోసం వెతకడం ఏంటి అసలు? సో మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, కొంతకాలం మళ్ళీ పరిస్థితులు బాగైనప్పుడు వీ విల్ ట్రై, అందరూ వస్తాం, అందరూ ఎక్స్ప్లోర్ చేద్దాం, అందరిలాగా అందరూ హ్యాపీగా ఉందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని అలా తెలియజేయండి కమెంట్స్ రూపంలో. ఇలాంటి విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు కానీ డిస్కషన్ కావాలి, లేకపోతే మాట్లాడేయాలనుకుంటే కింద కమెంట్లో తెలపండి, విల్ డిస్కస్. నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకుంటాను. యూ కెన్ ఆల్సో కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్ సో దట్ వీ విల్ లెర్న్ టుగెదర్. థ్యాంక్ యూ, బై.